మన దేశంలో పండగ వచ్చింది అంటే చాలు బోల్డ్ అన్ని పిండి వంటలు చేసుకోవటం మనకి అనేక సంవత్సరాలుగా వస్తున్న ఒక రివాజు. అందున పర్టికులర్లీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిండి వంటలు టక్కన గుర్తొచ్చేవి అరిసెలు. మీరు ఎప్పుడైనా గమనించారా? అరిసెలు వేరే ఏ పండగకి కాకుండా ఓన్లీ సంక్రాంతి పండగకే చేస్తారు. సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయం, ఆధ్యాత్మికత, సామాజిక కలయికల పండుగ. రైతులు తాము పండించిన కొత్త ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. పండుగ సమయంలో కొత్త బియ్యంతో బోలెడు రకాల పిండి వంటలు చేసుకుంటారు. అరిసెలు కేవలం సంప్రదాయ స్వీట్ మాత్రమే కాదు, అది కాలాన్ని బట్టి శరీరానికి సరిపోయే అద్భుతమైన ఆహారం. అరిసెల తయారీలో కొత్త బియ్యం పిండి, బెల్లం, నువ్వులు, ఇంకా నెయ్యి లేదా నూనె వాడతారు. ఇవన్నీ సంక్రాంతి సమయంలో ప్రకృతిలో అందుబాటులో ఉండేవే. చలికాలంలో శరీరానికి ఎక్కువ శక్తి, వేడి, బలం అవసరం. అవన్నీ అరిసెల ద్వారా శరీరానికి చక్కగా అందుతాయి. బెల్లంలో ఉండే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి త్వరగా శక్తినిస్తాయి, రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తాయి. నువ్వుల్లో హెల్దీ ఫ్యాట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, ప్రోటీన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు, జాయింట్స్కు మంచి బలాన్ని ఇస్తాయి. చలికాలంలో శరీరానికి వేడి కూడా ఇస్తాయి. ఇకపోతే నెయ్యిలో సాచురేటెడ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లైన ఏ, డి, ఈ, కే, ఇంకా బ్యూట్రిక్ యాసిడ్లు ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది, పోషకాలు శరీరానికి చేరేలా చేస్తుంది, మెదడు, నరాల ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. ఇక మనందరికీ తెలిసిందే, బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, అవి చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి. శీతాకాలంలో శరీరానికి అవసరమైన బేస్ ఎనర్జీని తక్షణం అందిస్తుంది. ఇవన్నీ కలిపి అరిసె అనబడే పదార్థంగా మారిన తర్వాత దానివల్ల వనకూడే ప్రయోజనాలు ద్విగుణీకృతం అవుతాయి. మన పూర్వీకులు క్యాలరీలు లెక్కించలేదు, కానీ కాలం, శరీరం, అవసరం లెక్కించారు. అందుకే సంక్రాంతి పండుగ అరిసెలు ఆనందంగా తినే ఒక అద్భుతమైన ఆహారం. అంతేకాదు, ఈ అరిసెలు ప్రీ వర్కౌట్ ఫుడ్గా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సంప్రదాయం చెప్పేది ఒకటే, సరైన ఆహారాన్ని సరైన కాలంలో తింటే మంచి ఆరోగ్యం అనుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతికి చేసిన అరిసెలను హాయిగా కడుపారా తినండి. మన పండుగల ఆహారాలు మన ఆరోగ్యానికి దాచిన అద్భుతమైన రహస్యాలు.